నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండే ప్రజలను ఎలా ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక వ్యక్తితో బూతులు తిట్టించడం లేదా ఒక వ్యక్తితో దాడులు చేయించడం చేస్తారు. తర్వాత అరెస్ట్ చేస్తే మందు బలంతో వేల మందిని వెనకంటే వేసుకొని రోడ్డు మీద హడావుడి చేసుకుంటూ, ధర్నాలు చేసుకుంటూ, బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఎందుకంటే 1-2 కాదు, ఇంతకుముందు మామిడి రైతులు కావచ్చు, గంజాయి బ్యాచ్ చూడొచ్చు. ఇలా 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటే అది బల ప్రదర్శన కోసం వెళ్తారు. వేల మంది జనాలు తెప్పించుకోవడం, ఆడ మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను ఆడ అరగంట పనికి 9 గంటలు ధర్నాలకు వెళ్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, పరిస్థితి చూసుకుంటే ఇంకా రాను ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అక్కడ మనం ఈ దారి పొడవునా అరగంట ప్రయాణానికి 9 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారి దండయాత్ర, వాహనాలను అడ్డదడ్డంగా నిలిపివేసి లేని జనం ఉన్నట్లుగా నానా అడవడి ట్రాఫిక్ చేసుకోవడం, అర్ధ గంటలో వెళ్ళేదానికి 9 గంటల పాటు విపరీతమైన జనం వచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం. అంబటి రాంబాబు ఇంట్లో గడిపిందేమో అర్ధగంట, మీడియాతో మాట్లాడింది గంటన్నర. ఏంది పోలీసులు ఎంత చెప్పినా వినడు, పోలీసులను కూడా బేకారిత చేస్తాడు. ఆ గుంటూరు వాసులు అయితే నరకం చూపించారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంది బల ప్రదర్శన ఏంది, యాత్ర ఏంది? అంబటి రాంబాబు ఏమన్నా దేశం కోసం పోరాడిన వ్యక్తి? అంబటి రాంబాబు లాంటి నీచుల్ని చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాడంటే ప్రజలు నవ్వుకుంటారనే కూడా ఆలోచించుకోలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళు సహాయం చేస్తాడంటే బూతులు తిట్టిన వాళ్ళను. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అంట. ఏమి ఆయన్ను చేతనేతో పొగడాలంట. కాపు కులంలో ఇలువున్న నాయకుడు అంట. టైగర్ రాజకీయాలు చేస్తుంటాడంట. ఏంది అంబటి రాంబాబు గారు టైగర్ రాజకీయాలు చేస్తా అంటారా? కాపు కులంలో చెడబుట్టినోడు అంబటి రాంబాబు. కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని అంబటి రాంబాబు లాంటి నీచుడు ఉండడం వల్ల కాపు కులానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అట్లాంటి అంబటి రాంబాబు గారి గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ బల ప్రదర్శనలు, ఈ పరమాశుల పేరిట యాత్రలు ఎవరికి నచ్చుతాయో ఎవరికి పోతాయో తెలియదు. దీని మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ప్రజాస్వామ్యం అంతా కూని అయిపోయిందంట. మళ్ళీ అంబటి రాంబాబు గారు సంజన సుకన్య గంట అర్ధగంట అన్నప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. పటాభి భూసడకే అనిన దానికి వాళ్ళ ఇంటి మీద దాడులు చేసి పటాభిని విడిగా ఈడ్చుకుంటూ పోతివి. అచ్చెన్నాయుడిని ఎట్లా ఇబ్బంది పెట్టారో చూసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పంపిస్తేవి. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే అప్పుడు కనపడలేదా ఈ ప్రజాస్వామ్యం ఉందా బతికుందా అని? అంబటి రాంబాబు ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని, సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని కాదు తిట్టేది, సీఎం ఆయన ఒక వ్యక్తి, ఒక రాష్ట్రానికి సీఎం, ఆయన మీద పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని కూడా, వాళ్ళ అమ్మ ఏం చేసింది మీకు, వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టడానికి మొదలు పెడితే అంబటి రాంబాబును దండించాల్సింది పోయి, పార్టీని సస్పెండ్ చేయాల్సింది పోయి, మీరు అతన్ని వెనకాలేసుకోవడము, అతని ఇంటికి పోవడము, ఏంది ఇది? ఏంది చెప్పండి? జోగి రమేష్ ఒకడు బేమార్స్ వాడు, అట్లాంటి వాడు కాపు కులం అనే పేరు చెప్పుకొని జోగి రమేష్, ఈ అంబటి రాంబాబు కాపు కులంలో కూడా చెడగొట్టారండి. కాపు కులం పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు జోగి రమేష్, అంబటి రాంబాబు. వాళ్ళు మాట్లాడే మాట ఏంది? వాళ్ళ ఇళ్లపై విధ్వంసకాండ నిప్పు పెట్టడం దారుణం అన్నారు. మళ్ళీ వాడు మాట్లాడిన భాష, ఆ భాష కూడా తప్పే కదా. అంబటి జోగి ఇళ్లపై దాడి చేయడం తప్పు. ఎందుకంటే చట్టం ఎవరు కూడా తన చేతల్లోకి తీసుకోకూడదు, అది తప్పు. అది దాడి చేయడం తప్పు. కానీ వాటి మాట్లాడిన మాటలు
అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు, జోగి రమేష్ మాట్లాడిన మాటలు, ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యవహారము వాళ్ళకి నచ్చుతాయేమో కానీ పార్టీ వాళ్ళకి ఎవరికీ నచ్చవు. ఒక బూతులు మాట్లాడిన అతని గురించి అక్కడే పోవడం ఏంది? అంబటి కుటుంబ సభ్యులు ఏమి మీ అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు మీకు వాళ్ళకు తెలియదా? అంబటి రాంబాబును అరెస్ట్ చేసి దాడి చేసే అంత బాధపడిపోతున్నారే కూతురు, అల్లుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారి అమ్మను దూషించినప్పుడు తప్పు అని మీరెందుకు ఖండించలేదు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా 5 ఏళ్ళు పనిచేసినావు, దేనికి? ఏముందని నువ్వు పనిచేసావు? అధికారం పోయినా కూడా మీరు ఇంకా తెలుసులేదే. ప్రజాస్వామ్యం కూని అంటే ఏమన్నా ఆయన దేశభక్తుడా? కాపు కులం అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు చేస్తారు? అంటే కాపు కులంలో ఉండి ఎవరినైనా తిట్టచ్చా? ఏమైనా బూతులు మాట్లాడచ్చా? అట్లాంటి వాళ్ళని వెనకాలేసుకొని రావడం, వెళ్ళడం. కూతురు ఉంది, అంబటి రాంబాబు గారి కూతురు కానీ అల్లుడు కానీ తప్పు మా నాయన చేసింది, ఇట్లా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడడం తప్పు అనేది కూడా ఎవరు చెప్పట్లే. ఇంకా రాష్ట్రాన్ని బంధిస్తారంట. ఏం బంధించారు? ఏం దేశ సమరయోధుడా ఆయన అంబటి రాంబాబు? బూతుల రాయుడు, పరంభోగ అతను. అట్లాంటి వాని గురించి బంద్ చేస్తావా? సంజన, సుకన్య గంటన్నర అని మాట్లాడిన బూతులు మాట్లాడిన అంబటి రాంబాబుకేమో సపోర్టా? ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చేసే వ్యవహారాలు చూసుకుంటే మన ఇక్కడ అరగంట ప్రయాణికేమో 9 గంటల పాటు పోతాడు. జగన్ దండయాత్ర గంటన్నర, కానీ అంబటి రాంబాబు ఇంట్లో ఉండింది అర్ధగంట. పోలీసులను ఏమి చేయడు. అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంట. ఆయన చేతనైతే పొగడాలంట. అంటే బూతులు మాట్లాడారు కాబట్టి పొగడాలంట. మీకు పొగిడితే బాగానే ఉంటుంది కానీ జనాలకు ఒప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పదు కదా. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అని, చేతనైతే ఆయనను పొగడాలని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడిపిస్తున్నారని కూడా సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడిన కేసులో జైలు పాలైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం గుంటూరులో వారి నివాసంలో కలిసి జగన్ పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు కాపు కులస్తుడు, టైగర్, ఇట్లాంటి నాయకుడు ఎవరు లేరు అని చెప్పారు. మీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, ఆఖరి పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా మీరు చేస్తే, చంద్రబాబు నాయుడు గారిని నిండు అసెంబ్లీలో అంబటి రాంబాబు, లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడితే అప్పుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఏం నోరు మూసుకొని ఉన్నారా? అవన్నీ మాట్లాడిన తప్పు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మీద ఇంత మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పోయి హడావుడి చేసుకొని ఏమిది రాష్ట్రంలో ఏమి నడుస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి జైల్లో వేసి సంవత్సరాల పొడవును లోపల వేయాలా. అప్పుడే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. 5 ఏళ్ళు పరిపాలించి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, పోలవరం లేదు, ఒక కంపెనీలు రాలేదు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం కూడా చూస్తూ ముందుకు పోతే ఇలాంటి బల ప్రదర్శనలు చేసి గుంటూరులో నిన్నైతే ప్రజలు అల్లాడిపోయారు. ట్రాఫిక్లు గుంటూరు ప్రజలకు ఇది ఒక నరకం చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇది బల ప్రదర్శన అంటారా? పరమాంస పేరిట ఇట్లా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే బుద్ధి చెప్పాలనేది కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.